జస్ట్ ఇమాజిన్, ఒక 12th సెంచరీ పురాతన టెంపుల్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్లో రీబిల్డ్ చేస్తే ఎలా ఉంటుందో. సౌండ్స్ ఇంపాసిబుల్ కదా, కానీ మైసూర్లో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అండ్ టుడే వీఆర్ గోయింగ్ దేర్ అండ్ అబౌట్ టు విట్నెస్ దాట్. ఈ రోజు మన డెస్టినేషన్ వచ్చేసి మైసూర్ దగ్గర ఉన్న స్టన్నింగ్ వేణుగోపాల స్వామి టెంపుల్. నిజం చెప్పాలంటే మేము ఇక్కడికి జస్ట్ టెంపుల్ చూద్దామనే వచ్చాం, కానీ ప్లేస్కి రీచ్ అయ్యాక ఆ వ్యూస్, ఆ లేక్ బ్యాక్డ్రాప్, ఆ కామ్నెస్ చూసి కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోయాం. ఇది ట్రెడిషనల్ టెంపుల్ విజిట్ లాగా కాదు, ఇట్స్ మోర్ లైక్ డిస్కవరింగ్ ఎ హిడెన్ జెమ్ విత్ అన్ అమేజింగ్ వ్యూ అండ్ స్టోరీ బిహైండ్ ఇట్. ఈ వ్లాగ్లో టెంపుల్ హిస్టరీ నుండి ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ వరకు, జర్నీ ఎక్స్పీరియన్స్ నుండి బెస్ట్ వ్యూ పాయింట్స్ వరకు అన్నీ కవర్ చేద్దాం. అండ్ ట్రస్ట్ మీ, ఎండ్ వరకు ఉంటే ఈ టెంపుల్ స్పెషల్ ఎందుకు అని మీకే అర్థం అవుతుంది. సో జస్ట్ గ్రాబ్ ఎ కాఫీ, సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ వన్ ఆఫ్ ది మైసూర్స్ మోస్ట్ బ్యూటిఫుల్ హిడెన్ ట్రెజర్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ఇన్ఫ్యాక్ట్ అదిరిపోయాము. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి మేము ఈ ప్లేస్కి రావాలని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా అది ఈరోజు కుదిరింది. మేము బెంగళూరు నుంచి ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మైసూర్కి చాలా దగ్గరలో ఉన్న 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వచ్చామండి. అది వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే టెంపుల్ మనం చూడడానికి లేదండి, ఎందుకంటే సబ్మర్జ్ అయిపోయింది మన కావేరీ నది లోపల. దాన్ని వెలికి తీసి చాలా బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేసి మనందరికీ చూడడానికి క్రియేట్ చేశారు. అది ఎలా ఉంది అనేది ఈ టెంపుల్ ఈ వీడియోలో మీకు మేము చూపించబోతున్నాము. అసలు మేము ఇక్కడికి ఎలా వచ్చామనేది చిన్న గ్లిమ్స్ ఫస్ట్ నుంచి చూసేయండి. సో ఇది నైస్ రోడ్ అండి. ప్రస్తుతం నైస్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట. నైస్ రోడ్ ఎక్కి కొంచెం దూరం వెళ్తే ఒక 10 to 15 కిలోమీటర్స్ మనకి మైసూర్ రోడ్ టర్న్ వస్తుంది. అక్కడ తీసుకుని వీ విల్ హాప్ ఆన్ టు ది మైసూర్ రోడ్ అనమాట. సో అరౌండ్ 8:15 ఆ టైంకి బయలుదేరామండి ఇంట్లో. ఒరిజినల్ ప్లాన్ అయితే మార్నింగ్ అరౌండ్ 6 o'clock అలా బయలుదేరాలి. బై ది టైం టెంపుల్ ఓపెన్స్ మేము అక్కడ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము. కానీ నేను అసలు లేవలేకపోయాను, నేను రాత్రి లేట్ అయిపోయింది. సో మార్నింగ్ 8:15కి అయితే ఇంట్లో బయలుదేరాము. అండ్ ప్రస్తుతం మైసూర్ హైవే ఇంకా ఎక్కలేదు, నైస్ రోడ్లో ఉన్నాం అనమాట. నైస్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి అరౌండ్ 1.5 kilometer మైసూర్ హైవే, బట్ 1.5 kilometer బ్లాక్ అయిపోయిందండి కంప్లీట్గా. సో మెల్లమెల్లగా వెళ్తున్నాము. ఐ డోంట్ నో, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో రోడ్డు మీద తెలియదు, కానీ చాలా బ్లాక్ ఉంది కంప్లీట్గా. ఇక్కడ నుంచి మన ఓవరాల్ డెస్టినేషన్ వచ్చేసి 127 kilometers అండి. ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 2 hours. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తాము అంటే మనకి బెంగళూరు నుంచి మైసూర్కి ఎక్స్ప్రెస్ హైవే ఉంది. బ్యూటిఫుల్గా ఉంటుందండి, అమేజింగ్ హైవే. ఐ థింక్ మైసూర్ రీచ్ అవ్వక్కర్లేదు, మనం ముందే బృందావన్ ఎవడో గుద్దాడు కదా ఎవరు, ఐ మీన్ మైసూర్ రీచ్ అవ్వక ముందే మనకి బృందావన్ గార్డెన్స్ వస్తుంది కదా, అక్కడే మనం ఎక్కడో విల్ హ్యావ్ టు టేక్ ఎగ్జిట్ అనమాట. చూద్దాం ఇంకా రోడ్ ఎలా ఉంటుంది ఏంటనే తెలీదు, బట్ ఇంకొక 1.5 kilometer మైసూర్ రోడ్ ఎక్కాలి అనే దగ్గర అసలు ట్రాఫిక్ చూడండి ఎంత హారిబుల్గా ఉందో. మ్యాప్ చూపించండి ఒకసారి. మొత్తం రెడ్ చూసారు ఎలా ఉందో. జస్ట్ ఈ ముందే మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. దానికన్నా ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఐ డోంట్ నో వై. ప్రాబ్లీ దెర్ మైట్ బి సమ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అదే అడ్వాంటేజ్ అండి, హ్యాపీగా బెంగళూరు క్రాస్ అయిపోవచ్చు. అదే కొంచెం లేట్ అయిందా, ఈ టైంలో మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. హారిబుల్ అండి బాబు. ఎనీవేస్, సో ఎక్సైటెడ్ టు సీ దిస్ టెంపుల్ అండి. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం ఈ టెంపుల్ చూడాలి, మీకు కూడా చూపించాలి అని. బట్ ఫైనల్గా ఈ రోజు మాకు ఆ టైం వచ్చింది. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ వేణుగోపాల స్వామి టెంపుల్. చాలా చాలా యూనో మంచి యూనిక్ స్టోరీ ఉందండి టెంపుల్ వెనకాల. అది ఏంటనేది మనం టెంపుల్ రీచ్ అయిన తర్వాత మొత్తం అంతా తెలుసుకుందాము. బట్ యా, లెట్స్ ఎంజాయ్ ది జర్నీ
ఇక్కడ ముందు చూసారా ఏదో చిన్న వర్క్ చేస్తున్నారు, దీని వల్ల మొత్తం ఆగిపోయిందండి. అరౌండ్ 2.5 కిలోమీటర్స్ నుంచి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. జస్ట్ ఏదో చిన్న రోడ్ వర్క్స్ చేస్తున్నారు. ఈ రోడ్ వర్క్స్ అన్ని నైట్ చేసుకుంటాడు ఎవడన్నా, వీళ్ళు మాత్రం కరెక్ట్ గా మార్నింగ్ టైం అందరూ బిజీ ఉన్న టైంలో చేస్తారు. ఈ పెద్ద పెద్ద ట్రక్స్ అన్ని వచ్చి రోడ్ మీద ఆపేశారు అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. పక్కన ఏదో రోడ్ వర్క్స్ చేస్తున్నారు, సో అందుకని డిలే. బట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ముందు మీరు లిటరల్ గా బోర్డ్ చూడొచ్చు, మైసూర్ అండ్ బిడది కీప్ లెఫ్ట్ ఫర్ లెఫ్ట్ డీవియేషన్ అని. సో మనం ఇక్కడే అరౌండ్ 500 మీటర్స్ లో లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి 126 కిలోమీటర్స్. బట్ క్లైమేట్ ఉందండి అసలు, బ్యూటిఫుల్ క్లైమేట్. ఇది సమ్మర్ అని కూడా మాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి సంజు బెంగళూరులో విపరీతమైన వర్షాలు పడుతున్నాయండి. ఇప్పుడే కొంచెం మార్నింగ్ కొంచెం వర్షం పడకుండా ప్లెజెంట్ గా ఉంది. బ్యూటిఫుల్ క్లైమేట్. సో ఫైనలీ మైసూర్ రోడ్ ఎక్కేసామండి. ముందు మనకి టోల్ రోడ్ స్టార్ట్స్ అని బోర్డు కనిపిస్తుందా గ్రీన్ కలర్ లో. సో దిస్ ఇస్ ది ఎక్స్ప్రెస్ హైవే అన్నమాట. మనం ఇక్కడ స్టార్ట్ అయితే జర్నీ మైసూర్ వరకు కూడా ఇదే లెవెల్ ఆఫ్ హైవే అండి. బ్యూటిఫుల్ హైవే. ముందు బోర్డు మీద కూడా క్లియర్ గా ఉంది చూడండి, వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే. టెర్రిఫిక్ హైవే అండి. ఇది కట్టక ముందు మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే రోడ్ ఉంది కదా, ఆ చిన్న రోడ్ లో వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇది కట్టిన తర్వాత మాత్రం బెంగళూరు నుంచి మైసూర్ మాక్సిమం 1.5 hours అండి. ఎక్కడ ఆపకుండా వెళ్తే మాత్రం 1.5 hours వెళ్ళిపోవచ్చు. మైసూర్కి 75 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడ ఎగ్జిట్ తీసుకుని లోపలికి వస్తే మనకి శ్రీ ఉడిపి వైభవ్ హోటల్ అని కనిపించిందండి. ఇక్కడ కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కాఫీ తాగేసి ఇక్కడ నుంచి మన మిగతా జర్నీ కంటిన్యూ చేద్దాము. బట్ ప్లేస్ అయితే చాలా చాలా సందడిగా ఉందండి. సండే ఈరోజు. సో లాడ్ ఆఫ్ పీపుల్, లాడ్ ఆఫ్ ట్రాఫిక్. టెంపుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా చాలా ట్రాఫిక్ ఉంది. అద్భుతంగా ఉందండి కాఫీ. మేము ఇక్కడ ఆగిన ప్లేస్ ఇందాక చూపించాను కదా, శ్రీ ఉడిపి వైభవ్ అని. చాలా బాగుంది. ఎవ్రీ టిఫిన్ యూ హ్యావ్. ఈ లొకేషన్ వచ్చేసి దీన్ని చెన్నపట్నం అంటారండి. ది ల్యాండ్ ఆఫ్ టాయ్స్ అనమాట. మంచి మంచి చెక్క బొమ్మలు అన్ని దొరుకుతాయి ఇక్కడ. చాలా మంది బెంగళూరులో ఉండే వాళ్ళు చూసే ఉంటారు, బట్ చూడకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి మీరు యూ కెన్ ఎక్స్ప్లోర్ బ్యూటిఫుల్ టాయ్స్ ఫర్ యువర్ కిడ్స్. ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ వచ్చామండి బెంగళూరు నుంచి. మీకు రైట్ సైడ్ కనిపించేది ఎక్స్ప్రెస్ వే అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు కిందకి సర్వీస్ రోడ్ లోకి దిగాము. ఇది విద్యారణపుర నంజన్గూడ్ రోడ్. ఇక్కడ మనం సర్వీస్ రోడ్ లోకి ఎగ్జిట్ అయ్యి ఇక్కడ నుంచి ఇంకా మనకి 34 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్ కి. బట్ అమేజింగ్ జర్నీ అండి. 2 hours అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. బ్యూటిఫుల్ గా జర్నీ. చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ రోడ్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ వే కట్టక ముందు మనకి ఇదే రోడ్ అండి మైసూర్ వెళ్ళడానికి. బట్ గవర్నమెంట్ చేసిన బ్యూటిఫుల్ పని ఏంటంటే ఎక్స్ప్రెస్ వే కట్టడము. సో ఈ సర్వీస్ రోడ్ లో మనం అరౌండ్ 34 కిలోమీటర్స్ వెళ్తే అప్రాక్సిమేట్లీ మనకి 1 hour పడుతుంది. బెంగళూరు నుంచి మైసూర్ రోడ్ ట్రిప్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ అనమాట. ఎవరన్నా చెయ్యకపోతే మాత్రం తప్పకుండా చేయాల్సిన రోడ్ ట్రిప్ ఇది. జస్ట్ 120 కిలోమీటర్స్ 2 hours రోడ్ ట్రిప్ అయినా అమేజింగ్ రోడ్ అండి. ఎంజాయ్ చేయని వాడైతే ఉంటాడు. అంటే మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోవాలనుకోండి ఎక్స్ప్రెస్ వే ఎక్కేచ్చండి. లేకపోతే కనుక మామూలు రూట్ లో వచ్చినా కూడా మీకు ఈ చెన్నపట్న, శ్రీరంగపట్న ఈ టౌన్స్ అన్ని తగులుతూ వస్తాయి అనమాట. ఒక్కొక్క టౌన్ కి ఒక్కొక్క పేరు ఉంది. ఒక్కొక్క పేరు ఉంటుంది. అక్కడ రాగానే ఆ ఏరియాలో ఫేమస్ అయినవన్నీ పక్కన షాప్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఫ్రూట్స్ దొరుకుతాయి. ఒక్కొక్క పేరు అంటే షుగర్ సిటీ మాండ్యా, అలాగే ల్యాండ్ ఆఫ్ టాయ్స్ చెన్నపట్న. ఇప్పుడు అదే రోడ్ లో మనం హైవేలో వచ్చాం కదా, ఎక్స్ప్రెస్ హైవేలో. అక్కడి నుంచి ఓల్డ్ మైసూర్ రోడ్ లోకి వచ్చాం అనమాట. అక్కడ మనకి హిస్టారికల్ టౌన్ వస్తుంది, అదే శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నం దగ్గర మనకి ఇక్కడికి వెళ్ళాల్సిన కట్ ఉంటుంది అనమాట. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే శ్రీరంగపట్నం దగ్గర నుంచి మనం రైట్ కట్ తీసుకోవాలి. బట్ అమేజింగ్ అండి. ఇంకా ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే కొంచెం ఎండ వస్తుంది బయటికి. బట్ ఏం చెప్పాలండి ఈ ట్రిప్ గురించి?
ఈ రూట్ కూడా బాగుందండి, చాలా పక్కన అంతా పొలాలు, మంచిగా కొబ్బరి చెట్లు అన్ని Greenery, కనిపిస్తుంటాయి. full of Full greenery. greenery. చాలా ఎంజాయ్ చేస్తాం అండి, చాలా ఎంజాయ్ చేస్తాం. ఆల్మోస్ట్ రీచ్ అండి, ఇంకొక 17 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 25 మినిట్స్ చూపిస్తుంది. ఒక్కసారి ముందు చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఫుల్ కొబ్బరి చెట్లు. అక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం కొబ్బరి చెట్లు అండి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. అసలు టెర్రిఫిక్ గా ఉంది. మనం వచ్చిన హైవే కన్నా ఇది చాలా చిన్న రోడ్డు, బట్ ఈ రోడ్లోకి మనం కట్ అయిన వెంటనే ఒక అప్రాక్సిమేట్లీ 3-4 కిలోమీటర్స్ కొంచెం బంపీ రోడ్స్ ఉన్నాయి, బట్ ఆఫ్టర్ దట్ ఇట్స్ పర్ఫెక్ట్ అండి. చూసారా, ఇప్పుడే ఎండ్ వచ్చింది. మళ్ళీ మార్నింగ్ టైం వచ్చేసి 10:35 అయింది. సో ఇక్కడ నుంచి చాలా మంచి టెంపుల్స్ దగ్గరే ఉన్నాయండి. మీరు నిజంగా ఎర్లీ మార్నింగ్ కనుక ఈ ట్రిప్ స్టార్ట్ చేస్తే, యూనో ఇది టెంపుల్ ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ 9 o'clock స్టార్ట్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. బట్ బిఫోర్ దట్ యూ కెన్ యాక్చువల్లీ గో టు నిమిషాంబ టెంపుల్. ఇక్కడ దగ్గరలోనే నిమిషాంబ టెంపుల్ అని ఉంది. యూనో నిమిషాల్లోనే కోరిక తీర్చే అమ్మవారు నిమిషాంబ అమ్మవారు అనమాట. ఎవరన్నా ఈ జర్నీ చేస్తే హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ బెంగళూరులో బయలుదేరిపోతే కొంచెం 7-7:30 కల్లా రీచ్ అయిపోతారు ఇక్కడికి. ఇక్కడ నిమిషాంబ అమ్మవారి దర్శనం చేసుకుంటే కొంచెం 9 ఆ టైంకి ఇక్కడికి వచ్చి ఈ దర్శనం చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే హ్యాపీగా బృందావన్ గార్డెన్స్ పక్కనే. సో యూ కెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ట్రిప్ అండి. అలాగే ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళాము అంటే మైసూర్ రీచ్ అయిపోతాము. అండ్ మైసూర్లో ది గ్రేట్ చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు, అది కూడా హ్యాపీగా దర్శనం చేసుకుని యునో యూ కెన్ గో బ్యాక్ టు బెంగళూరు అనమాట. దట్స్ హౌ పీపుల్ ప్లాన్. మనం లీజర్ గా చేసుకోవచ్చు అండి, బెంగళూరు నుంచి చాలా దగ్గర. సో ప్లెజెంట్ గా ఒక్కొక్క వీకెండ్ వచ్చి ఒక్కొక్క ప్లేస్ ని పీస్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మేము కూడా అదే చేస్తున్నాము. చాలా మంది బైకర్స్ కూడా యూ కెన్ సీ ఇన్ దిస్ రోడ్ అండి. ఇక్కడ చాలా ట్రెక్కింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా ట్రెక్కింగ్లు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే కూడా యూ కెన్ ఎక్స్ప్లోర్ దాట్. కర్ణాటక అండ్ కేరళ ఆర్ ది ల్యాండ్ ఆఫ్ ఏమంటారు, నేచర్ అండి, బ్యూటీ. చాలా అమేజింగ్ ఉంటుంది. అసలు ఈ రోడ్ చూడండి, చిన్న రోడ్ కానీ లెఫ్ట్ రైట్ కంప్లీట్ గ్రీనరీ. నాకైతే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ఈస్ట్ గోదావరి, మన కోనసీమలో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వస్తుంది నాకు. ఇంకొక 11-12 కిలోమీటర్స్ ఉందండి టెంపుల్. బట్ ఈ ప్లేస్ లో నేను ఆగకుండా ఉండలేకపోయాను. ఎంత అందంగా ఉందంటే, మొత్తం కొబ్బరి చెట్లు వెనకాల చూడండి, ప్రతి కొబ్బరి చెట్టు కూడా ఫుల్గా ఉన్నాయండి కొబ్బరి బండలు. ఇంకెవరు కొట్టలేదు, మనమేమో ఎక్కలేము పైకి. ఎక్కగలిగితే హ్యాపీగా కొబ్బరి బండలు కొట్టుకుని తాగేయచ్చు. బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు మొత్తం కొబ్బరి చెట్లు అండి, ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ కోకోనట్ ట్రీస్. చాలా అమేజింగ్ గా ఉందండి ఈ రోడ్ ట్రిప్ అయితే. అండ్ మెయిన్ రోడ్ నుంచి మనం ఈ రోడ్ లోకి టర్న్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత అయితే అసలు మొత్తం గ్రీనరీ అండి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కంపల్సరీగా బెంగళూరు దగ్గరలో, మైసూర్ దగ్గరలో ఉంటే మీరు ఈ రోడ్ జర్నీ చేసి తీరాల్సిందే. చాలా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ ఇంకా జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. అయితే మేము ఇక్కడ ఈ స్పాట్ చూడగానే మాత్రం చక్కగా కాఫీ తాగాలని డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటారా, ఈ చుట్టూరా చూడండి, మొత్తం అన్ని గ్రీనరీ ఉంది. మొత్తం అంతా గ్రీనరీ తోటి ఉంది. పంట పొలాలు, కొబ్బరి చెట్లు మధ్యలో ఉందండి ఈ టీ షాప్, మాండియా జాగరీ టీ అని చెప్పేసి. అండ్ అక్కడ కూర్చుందుకు మీరు చూసినట్లయితే కనుక కొన్ని చెక్కతోటి దిమ్మల్లాగా వేసారు. అక్కడ అందరూ చక్కగా చెట్టు కింద కూర్చుని రిలాక్స్ కూడా అవుతున్నారు అనమాట. సో అందుకనే మేము కూడా వెంటనే ఇక్కడ కార్ ఆపేసి రిలాక్స్ అవుతున్నాం. అండ్ మా బుడ్డిది చూడండి, చక్కగా ఒక వ్లాగ్ తీసేస్తుంది. దానికి ఒక చిన్న కెమెరా కొనిచ్చామండి. షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఫ్యూచర్లో వ్లాగర్ అవుతుందేమో చూద్దాం. అండ్ సిద్ధు ఇస్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ద కాఫీ. సిద్ధుకి బేసికల్లీ అండి కాఫీ స్టాప్స్ ఎక్కువ ఇష్టం అండి, రైట్? ఐ లవ్ కాఫీ అండి. కాఫీ ఈజ్ అన్ ఎమోషన్. సో ఐ ఫీల్ దట్ ఎమోషన్ ఆల్వేస్. ఎవరన్నా ఆ ఎమోషన్ తోటి కనెక్ట్ అయితే కనుక కింద ఒక చిన్న కామెంట్ పెట్టండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇదండి, ఇక్కడ సరదాగా ఆగి కొంచెం రిలాక్స్డ్గా కాఫీ తాగి అప్పుడు అలా స్ట్రైట్గా వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం రీచ్ అయిపోయామండి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి. అసలు ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారో చూడండి. ఎంట్రీయే
ఈ స్టోన్స్ కూడా బ్యూటిఫుల్ స్టోన్స్ అండి. అసలు అక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా రాశారు, 9 AM టు ఈవినింగ్ 6:30 అని చెప్పేసి. మనం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కావేరి నది పైన ఉన్నామండి. సో కిందంతా మనకి నది ఉంటుంది, నది మధ్యలో నది మీద మనకి ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ పెట్టారనమాట. ఒక్కసారి ఇందాక వీడియోలో చెప్పినట్టు ప్రస్తుతం సండే అండి, ఇది సండే రోజు మీకు ముందు కనిపించే వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 200-300 వెహికల్స్ ఉన్నాయండి. మార్నింగ్ టైం వచ్చేసి 11 అయింది, ఈవినింగ్ లోపల ఇంకా బీభత్సంగా పెరిగిపోతుంది రష్. బట్ టెరిఫిక్ గా ఉందండి, బయటే ఇంత అద్భుతంగా ఉందంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పిచ్చెక్కేస్తున్నాము. బట్ బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా చాలా అమేజింగ్ గా ఉంది. యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ పెట్టారండి అసలు లిటరల్లీ. ఇక్కడ ఒక 2000 కార్స్ పడతాయి సిద్ధు ఈజీగా పడుతుంది. అండ్ లిటరల్లీ వస్తారండి, కొన్ని రోజులు ఆగితే ఇక్కడ జనం ఆగరు, ఇంకా నిండిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వాటిలో రీల్స్ ఎక్కువైపోయాయి ఈ టెంపుల్ గురించి. సో అందరూ కూడా వస్తున్నారు అనమాట, మంచి వీకెండ్ డెస్టినేషన్ లాగా. మనం లిటరల్గా అక్కడి నుంచి వచ్చామండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఇది పార్కింగ్ స్పేస్ అనమాట. అండ్ అటువైపు మీకు కనిపించేదంతా కూడా కావేరీ రివర్. మీకు అక్కడంతా బైక్ పార్కింగ్ కనిపిస్తుందో, ఎంత హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఉంది చూడండి. అండ్ ఇటువైపు అంతా కూడా ఇది టెంపుల్ అనమాట, చాలా హ్యూజ్ టెంపుల్ అండి. సో టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడే కార్లో చెప్పులు ఇప్పేసి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బోర్డు మీద రాశారు చూడండి, 4-wheeler పార్కింగ్, పొద్దున్న 9 నుంచి 6:30 PM ఈవినింగ్ అనమాట. ఎంత హ్యూజ్ టెంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి కాంపౌండ్ వాల్ స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ ఎండ్ అవుతుందండి. అండ్ అటువైపు కనిపించేదంతా కూడా కావేరీ రివర్, అండ్ అలాగే ఇటువైపు కనిపించేదంతా కూడా కావేరీ రివర్ అనమాట. మంచి గ్రీనరీ గార్డెన్ లాగా డెవలప్ చేశారు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కావాలంటే మనం చెప్పులు కార్లో ఇప్పేయచ్చు, లేదు అంటే అక్కడ కూడా చెప్పులు ఇప్పడానికి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి, చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం గ్రనైట్ అండి, బ్యూటిఫుల్గా ఉందండి. వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ద టెంపుల్, డు నాట్ యూజ్ కెమెరాస్, డ్రోన్ కెమెరాస్. ఇదంతా కావేరీ రివర్ అండి, మొత్తం ఎంత గ్రీన్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడంతా కూడా వాటర్ ఫుల్గా ఉంది. అండ్ మధ్యలో చిన్న ఐలాండ్ లాగా ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. మనకి హంపీలో రథం ఉంటుంది కదండి, మన 50 రూపీస్ నోట్స్ మీద కూడా ఉంటుంది రథము. అలాగా స్టోన్ తోటి బిల్డ్ చేశారు చూడండి. హంపీలో ఐ థింక్ చెక్కతో ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం స్టోన్ తోటి ఎంత అమేజింగ్గా క్రియేట్ చేశారు చూడండి. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. బాబా టెరిఫిక్గా ఉందండి, బ్యూటిఫుల్ అసలు. ముందు 2 ఏనుగులు, పదండి ముందుకెళ్ళి చూద్దాం. చూడండి దగ్గర నుంచి అసలు స్టోన్ తోటి ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారండి అసలు. చూడండి ముందు 2 ఏనుగులు, లోపలైతే ఏం లేదు, ఎవరిని ఇంకా ప్రతిష్ఠించలే అనుకుంటా, బట్ బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి మొత్తంలో హంపీలో ఎలా ఉంటుందో అలానే క్రియేట్ చేశారండి రాయితోటి. జస్ట్ ఇమాజిన్ అండి, ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్, అల్టిమేట్గా ఉంది. అండ్ అటువైపు నుంచి మనం ఎంట్రీ అనమాట లోపలికి, బట్ బ్యూటిఫుల్. అన్వితకు కూడా యాక్చువల్లీ ఒక కెమెరా కొన్నాము, సో అది బిజీగా ఉంది. అన్విత తీస్తున్నావా ఫొటోస్? ఓకే. బ్యాటరీ పోతుందని ఆఫీస్ ఉందంట. స్టోన్ తోటి అసలు కింద వీల్స్ అవన్నీ చూడండి ఎలా చేశారు అసలు. పొద్దున్న ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇప్పుడైతే కొంచెం ఎండ్ వచ్చింది, కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా అమేజింగ్గా ఉండేది. మాది ఒక వ్లాగ్ ఉందండి, తాడిపత్రిలో ట్విన్ టెంపుల్స్ ని విజిట్ చేసామన్నమాట. అందులో చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ లో కూడా ఇలా గరుత్వంతుణ్ణి పెట్టడానికి ఈ రథం ఆకారంలోనే మండపం కట్టారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూడకపోతే కనుక మా వ్లాగ్ ని చూడండి, మేము ఇక్కడ లింక్ ని కూడా ఇస్తాము. సిమిలర్ గా ఉందండి, అంటే హొయాసల ఆర్కిటెక్చర్ లో ఈ రథం కానీ ఇలాంటి స్టోన్ వర్క్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ రాగానండి మంచి అమేజింగ్ ఫీలింగ్ అండి. అంటే తాడిపత్రి టెంపుల్స్ అంతా విజయనగర డైనాసిటీ, ఇవంతా కూడా హొయాసల డైనాసిటీ, బట్ ఈ రథం మాత్రం చాలా ఐకానిక్ గా అనిపించింది నాకు. సో మనం లోపలికి ఎంటర్ అవ్వక ముందే అండి అటువైపు కనిపించేదంతా కూడా కావేరీ రివర్,
అండ్ జస్ట్ ఈ బయటే మనకి టెంపుల్లోకి ఇంకా ఎంటర్ అవ్వము, బయటే మనకి ఇది కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అటువైపు అంతా కూడా కావేరీ రివర్ అండి, చాలా హ్యూజ్ కాంపౌండ్. లోపలికి నాకు తెలిసి కెమెరాస్ ఎలా చేయట్లేదండి, బట్ ఏమన్నా చూపించగలిగితే మాత్రం లోపలికి వెళ్ళి లోపల చూపిస్తాను. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ హౌ ద టెంపుల్ ఈజ్. చూడండి ఈ లొకేషన్ అంతా ఎంత అమేజింగ్ గా ఉందో. లిటరల్లీ ఒక పెద్ద కాంపౌండ్ అండి, కొన్ని ఏకర్స్ ల్యాండ్ లో కన్స్ట్రక్ట్ చేశారనమాట ఇది. మొత్తం అంతా గ్రీన్ లాన్ ఉంది, 3 వైపులా మొత్తం ఈ టెంపుల్ కి 3 సైడ్స్ కూడా మనకి కావేరీ నది ఉంటుందండి. చాలా మంచి బ్రీజ్, ఒక చల్లటి గాలి వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు మీరు టెంపుల్. ఆ టెంపుల్ లోపల ఇప్పుడే మేము దర్శనం చేసుకుని వచ్చామండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనకి లోపలికి అయితే కెమెరాస్ అలౌ చేస్తారు, అంటే ఫోన్స్ అవన్నీ అలౌ చేస్తారు, కానీ ఏది షూట్ చేయనివ్వరండి. ఈవెన్ ఫోన్స్ మాట్లాడడం కూడా ప్రొహిబిటెడ్. ఎందుకంటే ఆ టెంపుల్ పీస్, ఆ టెంపుల్ కి సంబంధించిన వైబ్ మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కొంచెం అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా అమేజింగ్ గా ఉందండి. లిటరలీ మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు ఒక స్టోన్ తో చేసిన ధ్వజస్తంభం కనిపిస్తుందండి. సారీ, అంతకంటే ముందర మీకు ఒక హాల్ లాగా వస్తుందండి. సో అక్కడ మీకు ఏంటంటే ఒక చిన్న సైజ్ మ్యూజియం లాగా, అంటే ఓల్డ్ టెంపుల్ ఎలా ఉండేది, ఆ టెంపుల్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేశారు, అంటే అక్కడ నుంచి పీసెస్ అన్ని తీసుకొచ్చి ఈ మెయిన్ టెంపుల్లో మళ్ళీ ఎలా రీలొకేట్ చేశారు అవన్నీ తెలిసేలాగా కొన్ని ఇమేజెస్ని పెట్టారనమాట. సో దట్ మనకు కొంచెం బ్రీఫ్గా అవగాహన వస్తుందని చెప్పేసి ఆ తర్వాత మెయిన్ టెంపుల్ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాము. అక్కడ మీకు జనరల్గా మేము మా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్టయితే లేపాక్షి కానీ ఏ పురాతన టెంపుల్ చూసినా కూడా మనకి చుట్టూరా ఒక మండపాల్లాగా కడతారు కదండి, అలాంటిదే ఉంది. సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఈ గర్భగుడికి సంబంధించిన ఆలయం ఉందన్నమాట. సో ముఖ మండపం, అర్ధ మండపం, ఇలాంటి మండపాలన్నీ వస్తాయి. వాటన్నిటిలో కూడా అప్పట్లో హోయసల కింగ్డమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా, హోయసల డైనాసిటీకి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. లోపలైతే ఫోన్స్ అలౌ చేయలేదు కాబట్టి మేము అవేమి తీయలేకపోయామండి. బట్ ఏముంది, మేమేం చూసామన్నది అయితే మాత్రం మీకు చెప్పడానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం. సో ఆ మ్యూజియం అంతా దాటి లోపలికి వెళ్ళాక మెయిన్ గర్భగుడి ఉండే ప్రాంతానికి మనం వెళ్తాం అనమాట. అక్కడ అమేజింగ్ ఆర్కిటెక్చర్ అండి, ఎక్కడ చూసినా మీకు అసలు చూస్తూనే ఉంటారు అనమాట, చుట్టూరా అంత బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఏంటి, దాని విశేషాలు ఏంటో కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. ఒరిజినల్ టెంపుల్ ఎక్కడైతే ఉండేదో ఆ ఏరియాని కన్నంబాడి అనేవాళ్ళండి. ఆ కన్నంబాడి అనే విలేజ్లో వేణుగోపాల స్వామి టెంపుల్ని 12th సెంచరీలో హోయసల డైనాసిటీ ఉన్న టైంలో కన్స్ట్రక్ట్ చేశారండి. అయితే 1900 ఆ టైంలో ఈ కేఆర్ఎస్ కృష్ణరాజసాగర డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రపోజల్ వచ్చాక డ్యామ్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ దగ్గర నుంచి కూడా డ్యామ్ మీకు కనిపిస్తుంది చూసారా, ఒక బ్లాక్ కలర్ వాల్ లాగా, అదేనండి ఆ డ్యామ్. సో ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాక నెమ్మదిగా ఆ ఊరు సబ్మర్జ్ అయిపోతుందని చెప్పేసి అర్థమైంది. అందుకని ఆ విలేజ్లో పీపుల్ అందరినీ రీలొకేట్ చేసి ఇంకొక ప్లేస్, ఒక న్యూ విలేజ్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ పెట్టారనమాట. పెట్టినప్పుడు ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది కూడా నీళ్ళల్లో మునిగిపోయిందండి. సో అప్పుడున్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ కొత్త విలేజ్ ఎక్కడైతే స్థాపించారో అక్కడ ఒక చిన్న గుడి కట్టి అక్కడ పూజ చేసుకోవడం మొదలు పెట్టారనమాట. రీసెంట్లీ 2000 ఆ టైంలో కొంచెం కావేరీ నది వాటర్ లెవెల్ అంతా కూడా తగ్గి ఆ ఓల్డ్ సబ్మర్జ్ అయిపోయిన టెంపుల్ ఏదైతే ఉందో అది కొంచెం బయటకు కనబడడం మొదలైందండి. అప్పటి నుంచి ఓల్డ్ టెంపుల్స్ని మళ్ళీ రివైవ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న కొన్ని ఫౌండేషన్స్ ఉంటాయి కదండి, అలాంటి ఫౌండేషన్కి సంబంధించిన ఒక ఆయన ఈ టాస్క్ని తీసుకుని దాదాపు గవర్నమెంట్ సపోర్ట్ తోటి 2.5 crores దాకా ఖర్చు పెట్టి అక్కడున్న ప్రతి ఇటుకని, ప్రతి ఏమంటారు ఆలయంలో ఉన్న ప్రతి పీస్ని సెపరేట్గా తీసుకుని వచ్చి ఈ పర్టిక్యులర్ ప్లేస్లో పెట్టి మళ్ళీ అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి.
సో ఈ టాస్క్ చేయడం కోసం అండి లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, ఓల్డ్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి దాదాపు ఒక 16,000 ఫొటోస్ తీసుకున్నారంటండి. అంటే ప్రతి యాంగిల్, ప్రతి అణువు, ప్రతి కార్నర్ ఏది మిస్ కాకుండా ఫొటోస్ తీసుకుని ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ పట్టుకొచ్చి పెట్టారండి. అందుకే ఈ టెంపుల్ సబ్మర్జ్ అయిపోయింది. అలాగే తర్వాత దాన్ని రీలొకేట్ చేసి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారన్న పాపులారిటీ తోటి దీనికి బాగా మంచి పేరు వచ్చిందండి. అసలు ఆ క్రాఫ్ట్ వర్క్ కానీ అసలు ఒక స్పిరిచువల్ ఫీలింగ్ మీకు అక్కడ చూడగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అంత అద్భుతమైన వైబ్ ఉందండి ఆ టెంపుల్ లోపల. అలాగే మెయిన్ గర్భగుడి చుట్టూరా మనకు ఒక ప్రదక్షిణ చేస్తాం కదండి మనం మామూలుగా, అలా ప్రదక్షిణ చేస్తుంటే కూడా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయండి. ఫస్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే మాకు ఇక్కడ కొంచెం స్పెషల్గా అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ శివ పార్వతులది విగ్రహం ఉందండి. జనరల్గా మనం ఏదైనా శివాలయాలకు వెళ్తే శివలింగం చూస్తాం, సెపరేట్గా అమ్మవారిది గుడి చూస్తాం కదా, కానీ ఇక్కడ శివ పార్వతుల విగ్రహం ఉంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి, ఇంకా అష్టలక్ష్ములు, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా అష్టలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయండి. ఇంకా మన దేశంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ నదికి సంబంధించిన అమ్మవార్ల రూపాలని ఇక్కడ పెట్టారండి. గంగా నది, సరస్వతి, సింధు, నర్మదా ఇవన్నీ కూడా పెట్టారండి. ఆ తర్వాత నవగ్రహాలు, మామూలుగా నవగ్రహాలు మనం టెంపుల్స్లో ఎలా చూస్తామండి, అన్నీ కలిపి ఒక స్క్వేర్ షేప్లో అలైన్ చేసి ఉంటాయి కదా, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నవగ్రహం సెపరేట్గా ఉన్నాయండి. అంటే రాహువుకి ఒక గ్రహం, కేతువుకి ఒక గ్రహం, శనీశ్వరుడికి ఒక గ్రహం, చంద్రుడు, సూర్యుడు, ఇలా అన్ని గ్రహాలకి కూడా పెట్టారు అనమాట. ఇంకా కృష్ణుడు, రాముడు అలాంటి విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూస్తామండి. మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే దశావతారంలోని ప్రతి రూపాన్ని కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. ఇంకా అలాగే మన పూర్వీకులు, మనము ఏన్షియంట్ లిటరేచర్లో చదువుకున్న మహర్షులు ఉంటారు కదండి, వాళ్ళ విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూస్తామండి. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మీకు సెంటర్లో ఒక గోపురం లాగా కనిపిస్తుంది కదండి, అదే మెయిన్ ఆలయానికి గర్భగుడికి పైన ఉన్న గోపురం అండి. మీరు చూడొచ్చు, కొంచెం స్టోన్ కూడా లైట్గా ఎల్లోయిష్ టర్న్ అయి ఉంటుంది. బయట కాంపౌండ్ వాల్, బయట కొత్త మండపాలతో కంపేర్ చేస్తే ఆ లోపల స్టోన్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి మనకి. అదే మెయిన్ గుడి అండి, అక్కడే వేణుగోపాల స్వామి ఉంటారనమాట. సో అదండి, కంప్లీట్గా సంధ్య టెంపుల్లో ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అద్భుతంగా ఉందండి. బ్యాడ్ లక్ ఏంటంటే లోపలికి కెమెరాస్ ఎలో చేయరు, అండ్ ఫోన్స్ తీసుకెళ్ళినా సరే ఫోన్ జేబు నుంచి బయటికి తీయడానికి లేదనమాట, అంతా స్ట్రిక్ట్గా ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉన్నారు. సో ఆబ్వియస్గా అండి ఆ పీస్ మెయింటైన్ చేయాలి, లేదంటే అందరూ ఫోన్లు తీసేసి దేవుడి మీద కానీ లోపల ఉన్న అంబియన్స్ మీద కానీ ఎవరికి కాన్సన్ట్రేషన్ ఉండదు. మిగతా వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి, ఇలాంటి వాటి మీద ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు చేసిన చాలా చాలా మంచి పని ఏంటంటే దే డోంట్ ఎలో ఫోన్స్ ఇన్సైడ్ ద టెంపుల్. చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కంపల్సరీగా మైసూర్లో కానీ బెంగళూరులో కానీ ఉంటే ఈ టెంపుల్ చూడడం అనేది అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 ఎంజాయ్ చేస్తారు. అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఇది వాటర్లో సబ్మర్జ్ అయిపోయి ఉండి దాన్ని బయటికి వెలికి తీసి దాన్ని ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. ఆ హ్యాపీనెస్ మేము చూసామనే హ్యాపీనెస్ చాలా 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 బాగుందండి. సో ఐ థింక్ దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సీ అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు షో యూ పర్సనలీ. మాకు తోచినంతగా ఒక్కసారి అసలు చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. ఆ మధ్యలో మీకు ఈ కావేరీ నది మధ్యలో ఐలాండ్స్ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. అటువైపు అంతా చిన్న చిన్న ఐలాండ్స్లో ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ కూడా ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ అండి. అక్కడికి కూడా ఇక్కడికి కూడా చాలా మంది యాక్చువల్లీ కార్లు వేసుకుని వెళ్తున్నారు. మనం కూడా అటు వెళ్ళగలిగితే ఆ పాసిబిలిటీ ఉంటే ఒకసారి అటువైపు వెళ్ళి కావేరీ నది ఒడ్డున ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చిన్న గ్లిమ్స్ వేసొద్దాం పదండి. టెంపుల్ నుంచి బయటికి రాగానే అండి మొత్తం షాప్స్ అన్ని ఉంటాయన్నమాట. ఈ కొబ్బరి బొండాలు, సోడాలు అమ్మే షాప్స్. దాని పక్కనే చిన్న అడ్జసెంట్ గా, ఇది యాక్చువల్లీ ఎవరికి కనిపించదండి, జాగ్రత్తగా చూసుకుని రావాలి. తెలియకపోతే అక్కడ షాపులో అడిగితే చెప్తారనమాట. చిన్న అడ్జసెంట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ లో మనం ఇలా కిందకి వెళ్తే కావేరీ నది ఒడ్డుకి వెళ్ళిపోవచ్చండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ముందంతా కావేరీ నది. మనం టెంపుల్ నుంచి కూడా చూసుకున్నాం కదా. సో ఆ కిందకి వెళ్ళి కార్లు అయితే అక్కడ వరకు వెళ్ళిపోతాయండి. హ్యాపీగా అక్కడ వరకు వెళ్ళి ఫ్యామిలీ తోటి హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి ఎవరైనా కావేరీ నదిలో దిగాలనుకుంటే లోపల దిగుతారు. లేదు అంటే దే విల్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం దేర్. అండ్
మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇదే ప్లేస్ లో హ్యాపీగా చాలా మంది ఏం చేస్తారంటే పిక్నిక్ లాగా ఇంట్లో వండుకుని సామాన్లు అవన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడే నది ఒడ్డున కూర్చుని హ్యాపీగా భోజనం చేసి దెన్ దే విల్ గో బ్యాక్ టు దేర్ ప్లేసెస్ అనమాట. చూడొచ్చు ముందు కొంచెం ముందుకు వెళ్తే మొత్తం గ్రీనరీ అండి, మంచి గడ్డి పెరిగింది, చాలా చాలా అందంగా ఉంది. ఆ ముందు మీకు కనిపించేదంతా కూడా కావేరి నది అండి. చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇందాక వీడియో స్టార్టింగ్ లో మీకు మనం టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు చూపించిన పార్కింగ్ ప్లేస్ హాఫ్ నిండిపోయిందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా మీకు కనిపించేదంతా టెంపుల్ అనమాట. బార్డర్ కనిపిస్తుంది కదండి, అదంతా టెంపుల్. అండ్ రైట్ సైడ్ అంతా ఇది కావేరి నది. ఇదేనండి టెంపుల్‌ది ఒక అద్భుతమైన వ్యూ అన్నమాట. మనం సరిగ్గా కావేరీ నది ఒడ్డున నుంచొని చూస్తున్నాం ఇది. చూడండి అక్కడెక్కడో మొదలయ్యి ఇంత దూరం ఉందండి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి ఈజీగా ఒక 500 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్సే ఉంటుందండి. చూడండి ఎంత పెద్ద హ్యూజ్ కాంపౌండో. అండ్ ఇక్కడైతే మంచి వ్యూ ఏంటంటే మనకి ఈ కావేరీ రివర్ అండి. అద్భుతంగా ఉందండి ఆ ఫ్లో. ఏదో సముద్రంలో టైడ్స్ అలలు వచ్చినట్టు వస్తుందండి. విపరీతమైన గ్రీనరీ అండి. ఒక లాన్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ రివర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందండి మొత్తం అంతా కూడా. అదండి. సో చూసారు కదా, అద్భుతమైన వేణుగోపాల స్వామి టెంపుల్. అసలు మాటలు లేవండి. చాలా చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట. కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్. అండ్ మీ లిస్ట్లో కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. కంప్లీట్గా వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. అలాగే ఎంజాయ్ చేస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎగ్జాక్ట్గా ఎడ్జెసెంట్గానే టెంపుల్కి ఎడ్జెసెంట్గానే మనకి కావేరీ నది అండి. కావేరీ నదిలో మంచి కొంగలు, అసలు ల్యాండ్స్కేప్ అయితే అసలు అల్టిమేట్ అండి. ఒక ఐలాండ్లో ఉన్నట్టు ఉంటుంది టెంపుల్. అండ్ ఈ కావేరీ నది మధ్యలో కూడా చాలా చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఐలాండ్స్ మొత్తం ఇట్స్ కంప్లీట్లీ కవర్డ్ విత్ కొబ్బరి చెట్లు, కోకోనట్ ట్రీస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్. ఒక 15 ఏళ్ళైంది నేను బెంగళూరు వచ్చి. అసలు ఈ ప్లేస్ ఎలా మిస్ అయినా ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే 15 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ ఇంకా వెలికి తెలియదు అనుకోండి. బట్ అట్లీస్ట్ లాస్ట్ ఒక 10 years నుంచి ఎవరికి తెలియదు టెంపుల్. సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అయింది అనమాట టెంపుల్ ఇది. లాస్ట్ 2-3 years నుంచి మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఫైనల్గా ఈ రోజు ఆ టైం వచ్చింది, చూసాము. మేము ఎలా కళ్ళతోటి చూసాము, మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాము అనుకుంటున్నాము. సో ఈ వీడియోలో అయితే అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన ప్లేస్ చూద్దాం. ఆ అద్భుతమైన ప్లేస్ చూసేంత వరకు మీరు మాత్రం కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care. See you in the next amazing video.